మన గుడిసి నలుగు వీడియో పెట్టినప్పుడు మీలో చాలామంది అడిగారు కదా, పసుపు దంచే ఫొటోస్ ఉంటే కూడా పెట్టండి అమ్మ అన్నట్టుగా. ఇదిగోండి ఈ విధంగా రోళ్ళు, రోకళ్ళు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకొని మంచిగా డెకరేషన్ చేసి పూజ చేసి ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత పెళ్లి కూతురుని కూడా రెడీ చేస్తాము. పెళ్లి కూతురు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పీటి మీద ఈ రకంగా కూర్చోబెడతామండి. పెళ్లి కూతురు కట్టుకున్న ఆ చీర నా పెళ్లి చీర అండి, చాలా బాగుంది కదా. మా అమ్మ ఇష్టంగా కట్టుకునిందండి ఆ చీరని. ఇంక ఇక్కడైతే ముగ్గురు కానీ 5 మంది కానీ ముత్తైదులు ఈ రకంగా పసుపు దంచుతారు. దంచిన తర్వాత ఆ రోకల్ని పాలల్లో అద్ది పెళ్లి కూతురు పట్టుకైతే టచ్ చేస్తాము. అది ఎందుకంటే సంతానవతిగా వర్ధిల్లు తల్లి అని పెద్దల ఆశీర్వాదం అంట. ఆ రకంగా చేస్తారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నలుగులు పెడతారు. ఇవే కాకుండా గాజుల నలుగులు కూడా ఉన్నాయండి. అంటే చేతికి గాజులు తొడుగుతారు కదా, అది కూడా నలుగుంది. అది నెక్స్ట్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంక ఇల్లు గమనించారా, ఒకప్పుడు మా ఇల్లు ఇది, ఇప్పుడైతే కాదు. డూప్లెక్స్ ఇల్లు ఇది, 3 అంతస్తుల ఇల్లు. అప్పుడు నా బిజినెస్లో లాస్ ఉన్నప్పుడు డబ్బు అవసరమై అమ్మేశానండి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.